ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు మరొకసారి మనల్ని ఈ దినమును ప్రకటించినందుకు దేవుడు మహిమపరుస్తూ ఆయన మాత్రమే కృతజ్ఞత చేరుతుంది. మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నమ్మకం పదరం తెలిపిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని సెలవుతో సహాయంతో వాక్య జనంలో ప్రవేశిస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఎంతో స్తోత్రములు. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం మీ సన్నిధిలో మీ వాక్యం నేర్చుకుంటూ ఈ 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 2వ దినంలోకి మేము ప్రవేశించున్నాం. మా అందరితో మీరు మాట్లాడమని, మీ చిత్తాన్ని మేము తెలుసుకోవాలన్నా మాకు సహాయం చేయమని ఆదేశించి ప్రతి విషయాన్ని వాక్యానుసారంగా తెలుసుకొని నేర్చుకుని మేము మీకు మరింత సమీపంగా మారుతున్న సహాయం చేయమని ఆదేశించి వివరిస్తున్న మీ యొక్క ఆత్మ నడిపిస్తున్న సహాయం వివరించిన విగ్రహులకు అతని గ్రహింపు హృదయం వివేచన శక్తి దయచేయమని ఆదేశించి ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మా ప్రభువు శ్రీరక్షణ యేసు క్రీస్తు ప్రభువు మీకు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాను. నిన్నటి దినాన మనము భస్మ బుధవారము సంబంధించిన ఒక సందేశం విన్నాం. అయితే దానికి సంబంధించి కొన్ని విషయాలను మనము వినటానికి నేర్చుకోవడానికి సమయం సరిపోకపోవడంతో ఏవైతే నిన్న మనం వివరించుకోలేకపోయామో దానిని ఈరోజు తిరిగి కొన్ని విషయాలు అదే భస్మ బుధవారానికి సంబంధించిన విషయాలను మనం ఈరోజు పరిశీలనగా దేవుని గ్రంథం నుండి పరిశీలిద్దాం. ఒక్కసారి మనం ఏం విన్నామో జ్ఞాపకం చేసుకుంటే నిన్నటి దినాన ఇది ప్రాచీన కాలంలో క్యాథలిక్ చర్చెస్లో ఆ బూడిదను తీసుకొని దాన్ని తడిపి నొసటి మీద సిలువ గుర్తు వేసి వారు పలికే మాటను మనం విన్నాం. 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలోని చివరి మాటలో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆ అలవాటులు చనిపోయినప్పుడు మాత్రమే ఈ మధ్యకాలంలో మనము వారిని పాతిపెట్టినప్పుడు పలుకుతున్నాం. కానీ వారు పాటించిన పద్ధతుల్లో ఒక వ్యక్తి ఎవరైనా కొనా ప్రాణంతో ఉన్న చివరి శ్వాస విడుస్తున్న ఆ స్థితిలో ఉన్నా కూడా వారి మీద ఒక గోనెపట్ట కప్పి ఇలా చల్లి ఇక బ్రతికే అవకాశం. ఇప్పుడంటే మనకు మెడికల్ హాస్పిటల్స్ అన్నీ చాలా ఎక్కువగా వచ్చాయి. ఆ కాలంలో మనిషి ముగింపు దశకు వచ్చాడంటే ఇక బ్రతకటం కొంచెం కష్టమే అని భావించి నువ్వు మన్నే గనుక మన్నైపోదువు, కనీసం ఇప్పుడన్నా ఒప్పుకో చనిపోయే ముందు నీ పాపాలను ప్రభు వద్ద అని ఆ క్షణంలో వారిని ఆ విధంగా హెచ్చరించేవారు. ఇది బాగుంది కదా అని మిగిలిన సంఘాలలో మిగిలిన డినామినేషన్స్లో కూడా దీన్ని అలా అలవాటు చేసేసుకున్నారు. ఏది ఏమైనా మనకు మాత్రం ఇక్కడ ఈ క్యాంపస్లో ప్రతి ఏటా ఈ 40 రోజుల కార్యక్రమంలో దేవుని వాక్యాలను మనం నేర్చుకుంటూ అనేక విషయాల్లో మనము దేవుని దృష్టిలో ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే తెలిసి తెలియక సరిచేసుకున్నట్టుకు ఈ 40 రోజుల ప్రయాణం ఉపయోగపడటానికి ఇది ఎంతగానో తోడ్పడుతోంది. అయితే
ఇక వద్దాం. నొసటి మీద ఆ గుర్తు, నొసటి మీద ఆ గుర్తు, ఆ ముద్ర గుర్తు. ముద్ర అంటే అది ఉండేది ఎప్పటికీ, లేదా గుర్తు అనుకుందాం కొద్దిసేపు. బైబిల్ గ్రంథంలో నొసటి మీద గుర్తు వేసే దానిని ఎక్కడైనా బైబిల్లో ప్రస్తావించారా అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం ఈరోజు. ఈ నొసటి మీద గుర్తు వేసే విషయాలలో ఒక 2 వచనాలను మీకు చూపిస్తున్నాను. నొసటి మీద గుర్తు లేదా నొసటి మీద ముద్ర అనేవి బైబిల్లో మనకు ఎక్కడైనా కనబడతాయా? ఒకవేళ ఉంటే ఆ ముద్ర లేదా గుర్తు దేనిని సూచిస్తుంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం మనం. 2వ వచనం నుండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 7 వర్స్ నంబర్ 2. మరియు జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుచేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. చాలు బ్రదర్. చదువుకున్న ఈ 2 వచనాలలో సజీవుడకు దేవుని ముద్ర గల వేరొక దూత, ఒక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారము పొందిన ఆ 4 దూతలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 3వ వచనము. ఈ దూత ఒక మాట మాట్లాడుతున్నాడట మిగిలిన వారితో. ఏమంటున్నాడంటే, మేము మా దేవుని దాసులను, ఎవరిని? దేవుని దాసులను, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు. ఒక దూత పరలోకము నుండి వచ్చి దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించే వరకు ఏ హాని చేయకండి అనే ప్రకటన వస్తుంది ఇక్కడ. ఈ ముద్ర ఎవరికి వేస్తున్నట్లు కనబడుతోంది? ఇది అపవాది దాసులక, దేవుని దాసులక? చదువుకున్నాం కదా వచనం, తెలుగులోనే చదువుకున్నాం. ఎవరికి వేస్తున్నారు ఈ ముద్ర? దేవుని దాసులకు వేస్తున్న ముద్ర. ఇప్పుడు ఇదే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ మరొక ముద్ర కనబడుతుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 9 నుంచి చదువుతాను, ఎక్కువ ఉంది కనుక మీరు దయచేసి గమనించండి. మరియు వేరొక దూత, అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి
ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఇక్కడ చెప్పబడుతున్న మాట రెండింటినీ పరిశీలనాత్మకంగా గమనించండి మీరు కూడా నాతో పాటు. మనం ఎన్ని వచనాలు చూసాం ఈరోజు? 7వ అధ్యాయంలో ఒక సందర్భం చూసాం, 14వ అధ్యాయంలో ఒక సందర్భం చూసాం. ఈ రెండు సందర్భాలలో దేవుని దాసులకు ఏమాత్రం హాని చేయకండి అని 7వ అధ్యాయంలో కనబడింది. 14వ అధ్యాయానికి వచ్చిన తర్వాత క్రూర మృగము దాని ప్రతిమ ఎవడైనా దానికి నమస్కారం చేసి దాని తన నొసటి యందు ఏమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల దేవుని ఉగ్రత వాని మీదకి వస్తుంది అని అంటున్నాడు. అంటే ముద్రలలో 2 రకాలు కనబడుతున్నాయి. 7వ అధ్యాయంలో కనపడే ముద్రేమో దేవుని దాసులు క్షేమంగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన ముద్ర. 14వ అధ్యాయానికి వచ్చేసరికి క్రూర మృగము ప్రతిమ అనే మాటలు మాట్లాడుతున్నాడు. ఇది సాతానుకు సంబంధించిన ముద్ర. అసలు ఈరోజు ఈ వాక్యం మనం ఏం వింటున్నాం? భస్మ బుధవారం రోజు నొసటి మీద సిలువ గుర్తు వేసే ఆనవాయితీ ప్రపంచ సంఘాలలో ఉంది. నొసటి మీద ఆ గుర్తు లేదా ముద్ర బైబిల్ గ్రంథంలో మనకు కొంచెం మనసు పెట్టి వింటే సులభంగా అర్థమయ్యే విషయమే, లేదా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి ఈ వచనాలు. 7వ అధ్యాయంలో ఏమో ఒక దూత బయలుదేరి భూమి మీద మా దేవుని దాసులు ఉన్నారు, భూమి మీద మా దేవుని దాసులు ఉన్నారు, వీరు దేవుని దాసులు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు, అందుచేత వీరికి ఒక గుర్తు వేయాలనుకుంటున్నాం. ఎవరి మీదైతే ఆ గుర్తు ఉండదో వారిని ఏమన్నా చేయొచ్చు. గుర్తున్న వాళ్ళను ముట్టకూడదు, అది కండిషన్. ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయం. ఇలాంటిది పాత నిబంధనలు ఎప్పుడైనా జరిగిందా? మనందరికీ బాగా తెలుసు. ఆలోచించండి ఒకసారి. ఒక్క చిన్నది ఏమైనా చెప్పగలరా పాత నిబంధనలో? వెరీ గుడ్, మీరు గుర్తుపట్టగలుగుతున్నారు, గెస్ చేయగలుగుతున్నారు. ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఒక గొర్రెను, ఒక జంతువుని చంపి దాని రక్తాన్ని మీ ఇంటి ద్వార బంధముల మీద రుద్దండి. ఏ ఇంటి మీద ఆ గుర్తుంటుందో మరణదూత, సంహారకుడు ఆ ఇంటిలోనికి ప్రవేశించడు. ఏ ఇంటి మీద అయితే ఆ గుర్తుండదో ఆ ఇంటిలోనికి వస్తారు, సంహారకుడు వస్తాడు. అది ఐగుప్తీయులు కావచ్చు, ఇశ్రాయేలీయులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీరు నావారు, దేవుని సంబంధికులు, దేవుని ప్రజలు అని గుర్తుపట్టాలంటే వారి ఇంటి ద్వారబంధం మీద ఏం గుర్తుండాలి? ఇప్పుడు ఆ రక్తపు గుర్తుండాలి. ఆ గుర్తుందనుకోండి, వారు దేనిలో నుంచి తప్పించుకుంటారు? సంహారకుని చేతిలో నుండి తప్పించుకుంటారు, మరణంలో నుండి తప్పించుకుంటారు. ఆ గుర్తు లేదనుకోండి, ఖచ్చితంగా మరణం ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా పాత నిబంధన కనెక్ట్ చేస్తే. అది అర్థమైతే 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దేవదూత చెబుతున్నాడు. దేవదూత, మేము మా దేవుని దాసుల మీద ఒక గుర్తు వేయాలనుకుంటున్నాం, ఒక ముద్ర. ఆ ముద్ర వేసేంత వరకు కొంచెం టైం, ఎవరిని ఏం చేయకండి. ఆ ముద్ర పడిన తర్వాత మీరు దిగండి రంగంలోనికి. ముద్రున్న వాళ్ళని ఇప్పుడు ఏం చేయకూడదు? ముట్టకూడదు. ముద్ర లేని వారిని మీరు ఏమైనా చేయొచ్చు అనేది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. అయితే అదే ప్రకటన గ్రంథము
14వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అక్కడ దేవుని ముద్ర అనేది కాకుండా మరొక ముద్ర కనపడుతుంది. అది క్రూర మృగము యొక్క ముద్ర. పరిశుద్ధ గ్రంథంలో క్రూర మృగము, ప్రతిమ, ఒక విగ్రహం, ఇదంతా ఎవరి కార్యం? అది అపవాది, సాతానుకు సంబంధించినటువంటిది. కొందరు ఆ ముద్రను వేయించుకుంటున్నారట. ఏ ముద్రను? సాతానుకు, అపవాదికి సంబంధించిన ముద్ర, క్రూర మృగానికి సంబంధించిన ముద్ర. అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ముద్రలలో గుర్తేసే దానిలలో ఎన్ని రకాలు కనబడుతున్నాయి మనకు? ఒకటా రెండా? రెండు. ఒకటేమో దేవుని దాసులకు దేవుడు వేసే గుర్తు. మరొకటి భూమి మీద నువ్వు బ్రతకాలి, కొనుక్కొని తినాలి, వ్యాపారాలు చేయాలి అని అంటే నేనేసే గుర్తుంటేనే నువ్వు చేయగలవు అనేది 14వ అధ్యాయం కంటే ముందు కొన్ని విషయాలు మనకు 13వ అధ్యాయంలో కూడా కనబడతాయి. చూద్దాం. అది 16, 17 వచనాలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16, 17 వచనాలు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అని క్రూర మృగానికి సంబంధించిన ఒక ముద్ర గురించి మాట్లాడుతున్నాడు. అలానే ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయానికి వద్దాం. అక్కడ 20వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 20, బుక్ ఆఫ్ రెవల్యూషన్, 4వ వచనం చూద్దాం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని అన్నది చూసారా. క్రూర మృగం ముద్ర వేయాలని మేము వస్తున్నాము అని ఎవరైనా బయలుదేరితే మేము క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకోము అని కొందరు ఆ ముద్ర వేయించుకోకుండా మా క్రూర మృగంతో సహవాసం వద్దు, ఆ అపవాదితో మాకు సహవాసం వద్దని దూరం వెళ్ళిపోయారట. మరి ఏమొస్తుంది క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకుంటే? 14వ అధ్యాయంలో చూసాంగా, చూడండి ఆ మాట. 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. ఈ అగ్నిగంధకముల చేత బాధింపబడేది ఎవరు? క్రూర మృగం యొక్క ముద్ర పడినవారు. క్రూర మృగం యొక్క ముద్ర పడని వారు బాధింపబడే జాబితాలో ఉంటారా? దీవింపబడే జాబితాలో ఉంటారా? దీవింపబడే జాబితాలో ఉంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు బ్లూ కలర్ స్టాంప్ ఒకటి, రెడ్ కలర్ స్టాంపులు కొన్ని ఉంటాయి. బ్లూ కలర్ స్టాంప్ ఎందుకు వేస్తారు? అప్రూవ్డ్, మీరు పెట్టిన రిక్వెస్ట్ మేము శాంక్షన్ చేస్తున్నామంటే. అదే రెడ్ కలర్ స్టాంప్ వేసి అప్రూవ్డ్ అని రాస్తారా, వేరే పదం రాస్తారా? ఏం రాస్తారు? రిజెక్టెడ్ అని రాస్తారు. రిజెక్టెడ్ అని రాస్తారు. ఈ రెండిటిని వాడుక భాషలో ఏమి ఉపయోగించవచ్చు? రెండిటిని ముద్ర అని పిలుస్తారు. రెండిటిని ముద్ర అని పిలిచినా వాటి భావాలు మాత్రం వేరు. దానికి ఉన్న భావం వేరు, దానికి ఉన్న అర్థం వేరు. వివిధ రకాలుగా అది ఉపయోగపడుతుంటుంది. అలా ముద్రలలో మనం పనిచేసే చోట్లనే రెండు రకాలు కనబడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో కూడా మీ ఇంటి ద్వారబంధముల మీద ఆ గుర్తు వేసుకోండి, అప్పుడు మీ ఇంట్లోకి సంహారకుడు రాడు అని ఒక గుర్తు గురించి చెప్పాడు అక్కడ దేవుడు. అంటే
దేవుని ముద్ర కలిగిన వారు ఎందులో నుండి తప్పించబడుతున్నారు? మరణంలో నుండి తప్పించబడుతున్నారు. దేవుని ముద్ర లేకుండా క్రూర మృగము లేకపోతే అపవాది అని ముద్ర కలిగిన వారు ఎందులోకి వెళ్ళిపోతున్నారు? అగ్నిగంధకములతో మండు గుండంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంత నిదానంగా ఈ విషయాలు చెప్తున్నాను? బైబిల్ ప్రకారంగా నొసటి మీద గుర్తు, నొసటి మీద ముద్ర అనేసరికి వెంటనే మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? దేవునికి సంబంధించిన ముద్ర మీదకి వెళ్తుందా? సాతానుకు సంబంధించిన ముద్ర మీదకి వెళ్తుందా? చిన్నప్పటి నుండి మనం ఎన్నో సందేశాలు వినిండొచ్చు క్రైస్తవ సంఘాలలో. ఎప్పుడైనా ఆలోచించామా దేవునికి సంబంధించినది కూడా ఒకటి ఉంటుంది అన్న విషయం? దేవునికి సంబంధించినది కూడా ఒకటి ఉంది అన్నది మనం తెలుసుకోకుండా సాతానుడు కేవలం తన ముద్రనే పరిచయం చేసుకుంటూ వచ్చాడు. నిజమా కాదా? ఒప్పుకుంటారు ఈ విషయానికి? అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక దూత పరలోకం నుండి దిగి 3వ వచనంలో చెబుతున్నాడు, మేము మా దేవుని దాసులను వారి నొసల యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఆ ముద్ర వేయించుకున్న వారిలో ఎవరెవరు ఉన్నారు అని అంటే క్రింద చదివితే యూదా గోత్రము, ఆషేరు గోత్రము, జబూలూను గోత్రము, అలా ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కనబడతారు. ఆ తర్వాత 9వ వచనంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, దేవుని ముద్ర పడిండేది అందరికీ పడింది. అన్యజనులకమైన మనం కూడా ఒకప్పుడు దేవుని ఎరుగక ఉంటే దేవుని తెలుసుకున్న తర్వాత వీరు నావారు అని దేవుడు ముద్ర వేశాడట. ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మీరు కూడా నావారే అంటున్నాడు దేవుడు అక్కడ. మీరు నావారు, మీరు నావారు అని దేవుడు ముద్ర వేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఈరోజు విన్న ఈ 2-3 సందర్భాలు మనం ఆలోచిస్తే ఇక మీదట ముద్రలు ఎన్ని కనబడుతున్నాయి బైబిల్లో? అయ్యో మేమేం ముద్ర వేయించుకోమండి అంటే ముద్ర ఎవరు వేస్తారు, ఎవరు వచ్చేస్తారు అనేది మెసేజ్ అంతా అయిన తర్వాత విందాం. ఇంకా మనము బిగినింగ్లో ఉన్నాం. చివరి దాకా వింటే తప్ప ఈ సందేశంలోని అర్థం ఏంటో మనం తెలుసుకోవడం కష్టం. ఒకటైతే స్పష్టత, క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? దేవుని ముద్ర ఒకటి ఉంది, దేవునికి సంబంధించిన ముద్ర. క్రూరముఖము సాతానుకు సంబంధించిన ఒక ముద్ర ఉంది. దేవునికి సంబంధించిన ముద్ర పడితే సంహారకుడు మన జీవితంలోకి రాడు. దానికి సూచనగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉంటే మీ ఇంటి ద్వారబంధముల మీద ఈ రక్తపు గుర్తు వేసుకోండి. ఎవరి ఇంటి మీద ఆ గుర్తు ఉంటుందో అందులోనికి మరణదూత రాడు. ఎవరి ఇంటి మీద అయితే ఆ గుర్తు ఉండదో మరణదూత ప్రవేశిస్తాడు. ఆల్ రైట్, ఎన్ని గుర్తులు? ఎన్ని గుర్తులు? గట్టి చెప్పాలి. ఎన్ని గుర్తులు? ఏమేం గుర్తులు? దేవుని ముద్ర, సాతాను క్రూర మృగము యొక్క ముద్ర. 2 గుర్తులు. వచనాలు ఏం చూసాం? దేవుని ముద్రకు సంబంధించినది ఒకటి పాత నిబంధనలో ఉన్న సందర్భాన్ని గమనించాం, విన్నాం. రెండోది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో విన్నాం. అలానే క్రూర మృగానికి సంబంధించినది 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 20వ అధ్యాయం అని చూసాం. ఆల్ రైట్, ఇప్పుడు దేవుని ముద్రకు సంబంధించి నొసటి మీద ఉండడాన్ని గురించి దేవునికి సంబంధించిన విషయాలు చూద్దాం. ఎందుకంటే భస్మ బుధవారం రోజు శిలువ గుర్తేస్తున్నారు. ఇంతకు ఆకారం ఎలా వచ్చింది? ఆ గుర్తే ఎందుకు వేస్తున్నారు? వేరే గుర్తు వేయచ్చుగా, ఆ గుర్తే ఎందుకు వేయాలి అనేది బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలనాత్మకంగా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 28, బుక్ ఆఫ్ ఎక్సోడస్, చాప్టర్ నంబర్ 28. 36, 37 వచనాలలో ఇదైతే గుర్తు కాదు కానీ ఎప్పుడు అది కనపడాలి నొసటి మీద అంటున్నాడు దేవుడు. అదేంటో చూద్దాం.
నిర్గమకాండము 28వ అధ్యాయం 36 నుంచి చదువుతాను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని రాయాలట. ఏమని రాయాలి? ఒక బంగారు రేకు, అల్యూమినియం రేకు ఎట్లనో ఒక చిన్న బంగారు రేకు ఒకటి తయారు చేసి యెహోవా పరిశుద్ధుడు, యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. నొసటి మీద అంటే వెనక ఉండకూడదు, ముందర కనపడే విధంగా ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను. అహరోను ఎవరు? మోషే గారికి అన్న అని చెప్పకండి, కోర్స్ అది కరెక్టే. కానీ దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. వింటున్నారా? ఇప్పుడు వంశీ గారు ఎవరో అన్నారనుకోండి, నేను చెప్తాను ఆయన మా అన్న అని చెప్తాను. అందరం అదే చెప్పగలమా? చెప్పలేం. అన్న మాత్రమే కాదు, ఆయన సేవకుడు కూడా. అవునా? కేసీఆర్ గారు ఎవరు అన్నామనుకోండి, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? మా నాన్న అనొచ్చు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్తాడు. ఏమంటాడు? మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాన్నగారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటాడు. నాకు కూడా ముఖ్యమంత్రి అని అంటాడు. అలానే అహరోను ఎవరనంటే మోషే గారికి అన్నే, సత్యమే. కానీ దేవుడు ప్రధాన యాజకుడుగా అహరోను గారిని నియమించాడు. ఇదే 28వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుంటూ వస్తే ప్రధాన యాజకుని పాత్రలో అహరోను గారు కనబడతారు. అలా ప్రధాన యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా మందిరంలో అహరోను గారు పనిచేస్తుంటే తలకు ఆయన ఒక పాగా కట్టుకోవాలట. అది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆచారాలు. మనం చదువుతున్నది నిర్గమకాండ. ఆ తలకు పాగా కట్టుకున్నప్పుడు ఆ పాగా మీద ఒక బంగారు రేకు ఆయన కనపడాలట. ఆ బంగారు రేకు మీద ఏమని రాసుండాలి? యెహోవా పరిశుద్ధుడు అని రాసుండాలట. అంటే ఇది తెలిసి చేసామో తెలియక చేసామో కానీ మనం కూడా వెళ్ళేటప్పుడు అక్కడ పైన చూడండి ఏముందో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని గోడ మీద రాస్తుంది. మనకు ముఖం మీద కనపడాలి అని ఎలాగైతే మనం రాసి పెట్టుకున్నామో అక్కడ మందిరానికి వచ్చే భక్తులందరికీ అహరోను గారి ఆ బంగారు రేకు మీద రాసున్న సందేశం వారికి వెళ్ళాలి. అహరోను చూస్తారు, ఆయన తల మీద ఉన్న ఆ రేకును చూస్తారు. అహరోను గారిని చూస్తారా, తల మీద ఉన్న రేకును చూస్తారు. ఏం చూస్తారు ఆ రేకులో? యెహోవా పరిశుద్ధుడు. మరి ఏం మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు అని ఉంటే, ఓ ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రజలకు అహరోను గారు ధరించుకున్న బంగారు రేకు ద్వారా తెలుసుకోవాలి. మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు వెహికల్స్కి వెనుక సైడ్ సౌండ్ హార్న్ అని రాసి ఉంటారు, గమనించారా? ఓకే, సౌండ్ హార్న్ అని. ఎందుకు? నేను డ్రైవింగ్లో పడిపోయి ఎక్కడైనా మర్చిపోతానేమో, నీకు సైడ్ ఇవ్వడానికి నువ్వు ఒకసారి హార్న్ కొట్టని చెప్తున్నాడు నడిపే వ్యక్తి. అది చదువుకొని మనం ఏం చేయాలి? మనం హార్న్ కొడితే పక్కా జరుగుతుంది. అతనేం మనతో మాట్లాడట్లేదు. డ్రైవర్ దిగొచ్చి, బాబు నేను బండి ఆపుతున్నా, నీ దగ్గరకు వస్తే కొంచెం హార్న్ కొట్టు జరుగుతానని దిగడు బండి. వెనకలు వస్తున్న వ్యక్తి కనబడుతున్న చదువుకొని హార్న్ కొడితే అతను కొంచెం పక్క జరుగుతాడు, మనం ముందుకు వెళ్తాం. అతనేం నోరు తెరిచి మాట్లాడట్లేదు, చదువుకొని ముందుకు వెళ్తాం. ఎలాగైతే చదువుకున్న తర్వాత మనం యాక్ట్ అవుతామో, దానికి స్పందిస్తామో, అహరోను గారి తల మీద ఆ రేకును చూసిన భక్తులు, మందిరానికి వచ్చే మనుషులు, ఓ తల మీద పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాస్తుంది కదా, ఆయన బిడ్డగా నేను కూడా ద్వితీయోపదేశకాండం 14:1 ప్రకారంగా మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నది చూసారా? అప్పుడు అందరికీ అర్థం అవ్వాలి, మా దేవుడు పరిశుద్ధుడైతే నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అనే సందేశం ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి? మెదడు ఎక్కడుంటుంది? మోకాళ్ళలో ఉంటుందా, తల్లో ఉంటుందా? తల్లో ఉంటుంది. అలా ఆ యెహోవా పరిశుద్ధుడు అన్న రేకు అహరోను గారికి ఇక్కడ ఉంటే, చదువుకున్న వారందరికీ ఎక్కడికి ఎక్కాలది సందేశం? తలకెక్కాలి, మెదడులోకి వెళ్ళాలి, వాడుక భాషలో నెత్తికి ఎక్కాలి. ఏంటది? దేవుడు చెప్తున్న సందేశం ఎన్నాళ్ళు నువ్వు ఎక్కించుకోవు నీ తలలోకి.
త్వరగా ఎక్కించుకో, ఆలస్యం చేయకు. ఆయన పరిశుద్ధుడు, నీ తండ్రి, నీ దేవుడు. నువ్వు కూడా త్వరగా పరిశుద్ధునిగా మారు అనేది చదువుకున్న వాళ్ళు మారాలి. అది నిర్గమకాండం 28లో చెప్పబడుతున్న 36 నుంచి 38 వచనాల్లో ఉన్న భావం. అయితే ఇప్పుడు మరొక సందర్భాన్ని నేను మీకు ఎదుట చూపించాలనుకుంటున్నాను. 119వ కీర్తన. ఏం వింటున్నాం ఈరోజు? భస్మ బుధవారం రోజు నొసటి మీద సిలువ గుర్తే ఎందుకు వేస్తున్నారు అనేది. చాలా చిన్నది బైబిల్లో 119 అంటే. ఈరోజు ఇదంతా మొత్తం చదువుకొని వివరించుకున్న తర్వాతనే మనం ఇంటికి వెళ్తాం. అంతవరకు ఇంటికి వెళ్ళే అవకాశమే లేదు. అమ్మా, నేను ఒకసారి తల దించితే మొత్తం ఖాళీ అయిపోతారు ఇప్పుడు. సరే, 119 కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు కనబడతాయి మనకు. 176 వర్సెస్ తెలుగులో కనబడుతున్నాయి. 176. ఈ 176 వచనాలను 22 భాగాలుగా విభజించారు. ఏంటి 22 భాగాలు అంటే? మనకి ఇంగ్లీష్లో ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని అక్షరాలు చెప్పండి? హౌ మెనీ? 26. ABCDFGHIJKLMNOPQRSTUVWXYZ ఈసారికి బాగా ఏబిసిడీలు వస్తాయి. అలానే ZYXWVUTSRQPONMLKJHGFEDCBA అలా రివర్స్లో కూడా జెడ్ నుంచి ఏ వరకు మొత్తం లెక్కేస్తే 26. హౌ మెనీ? 26. ఇంగ్లీష్లో ఎలాగైతే 26, హెబ్రీ భాషలో అక్షరాలు 22. ఆ 22 అక్షరాలకు సంబంధించి 119వ కీర్తనను 22 భాగాలుగా విభజించి ఒక అక్షరము నుండి ఒక్కొక్క పార్ట్స్గా, భాగాలుగా అలా విభజించుకుంటూ వచ్చారు. అలా మీరు చూస్తే మొదటి వచనానికి పైన అలెఫ్ అనుంది చూడండి. అలానే 9వ వచనానికి పైన బేత్ అనుంది చూడండి. 17వ వచనానికి పైన గీమేల్ అనుంది చూడండి. 25కు పైన దాలెత్ అనుంది. 33కు పైన హే అని. ఇంకా అలా చదువుకుంటూ వస్తే 119 కీర్తన ఎన్ని భాగాలుగా విభజింపబడింది? ఇది వింటున్నారా? జాగ్రత్తగా డిస్ట్రాక్ట్ అవ్వకండి. మీరు డిస్ట్రాక్ట్ అయితే మాత్రం మీరు దీన్ని క్యాచ్ చేయడం కష్టం. ఏబిసిడీల్లో ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఎలానో, హెబ్రీ భాషలో ఆ అక్షరాలు మొత్తం 22. ఆ 22 అక్షరాల పేరు మీదుగా ఈ 119వ కీర్తన 22 భాగాలుగా విభజించారు. అందులో మొదటి అక్షరమే అలెఫ్. చివరికి అక్షరం ఏముందో చూడండి. చివరి అక్షరం ఏముంది చూస్తున్నారా? చివరి అక్షరం తావ్. స్టవ్ కాదు, స్టవ్ మీద ధ్యాస పెట్టుకోకండి. తావ్. ఇది 119 కీర్తనలో మొదటిది అలెఫ్, చివరిది తావ్. ఇప్పుడు వీటి అవసరం ఉంటేనే కదా బైబిల్లో దేవుడు రాసేది. వీటి అవసరం లేకపోతే ఎందుకు రాసి మనకిస్తాడు? వచనాలు, అధ్యాయాలు చదువుకున్నామే కానీ ఈ ఆలెఫ్, తర్వాత బేత్, గీమేల్, ఆ తర్వాత చివరిలో ఉన్నటువంటి తావ్, ఈ అక్షరాల నుండి కూడా దేవుడు మనకేమైనా నేర్పించాలనుకుంటున్నాడా అని చూస్తే కొన్ని సందర్భాల్లో మనం వాడుక భాషలో కొంచెం ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, మీకు ఏమేం తెలుసో మొత్తం మాకు చెప్పండి, నేర్పించండి మాకు అని టీచ్ మీ ఫ్రమ్ ఏ టు జీ అనేస్తారు. టీచ్ మీ, ఒక మంచి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు సంగీతం నేర్పిస్తున్నారు, లేకపోతే మరొకటి నేర్పిస్తున్నారు, మీలాగా నేను కూడా తయారవ్వాలంటే మీకు ఏమేమి వచ్చో మొత్తం ఏ టు జీ నేర్పించండి అనేస్తాం. అంటారా ఎప్పుడన్నా? ఏ టు జీ నేర్పించండి అంటే అర్థం ఏంటి?
ప్రారంభం నుండి ముగింపు వరకు మీకు ఏమేమి వచ్చో మొత్తం నేర్పించండి అని అర్థం. ఒకవేళ హెబ్రీ భాషలో A to Z నేర్పించాలని అనే దాన్ని అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏమనాలి? టీచ్ మీ ఫ్రమ్ అలెఫ్ టు తౌ అనాలి. అది హెబ్రీ భాషలో ఆలెఫ్ నుండి తౌ వరకు నేర్పించండి అనాలి. ఇంగ్లీష్లో కాబట్టి A to Z అంటున్నాం. హెబ్రీ భాషలో అయితే మీరు నాకు ఆలెఫ్ నుండి తౌ వరకు నేర్పించండి, టీచ్ మీ ఫ్రమ్ ఆలెఫ్ టు తౌ అంటాం మనం. ప్రారంభము నుండి ముగింపు వరకు నాకు నేర్పించండి అని అంట. ప్రారంభం ఏంటి? ఈ అక్షరాలలో ఆలెఫ్. ముగింపు ఏంటి? తావ్. ఇది హెబ్రీ భాష. ఇప్పుడు ఒక్కసారి మన దగ్గర తెలుగు బైబిలే ఉంది కనుక ఫస్ట్ పేజీకి వెళ్ళిపోదాం. ఏ పేజీకి వెళ్ళిపోదాం? ఆదికాండం కంటే ముందున్న పేజ్ ఇది. ఈ పేజ్ దగ్గరికి రావాలి. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ పేజ్ దగ్గరికి. ఒకచోట పరిశుద్ధ గ్రంథము అనుండి ఇందు పాత నిబంధన గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము ఇమిడి ఉన్నామని చెప్పి ఇది ఏ భాషలో రాసిందో చెప్తుంది ఇక్కడ. ఇది ఆదిమ హెబ్రీ. ఏ భాషల్లో? హెబ్రీ గ్రీకు భాషల్లో భాషాంతరం చేయబడినది అని బైబిల్ గ్రంథము హెబ్రీ మరియు గ్రీకు భాషలో తర్జుమా ఉన్న దాన్ని తర్జుమా చేశారు అని రాస్తుంది అక్కడ. A to Z ఇంగ్లీష్ అయితే హెబ్రీ భాషలో ఆ అక్షరాలు ఎన్ని ఉన్నాయి? 22. మొదటి అక్షరం ఏంటి? అలెఫ్. చివరి అక్షరం ఏంటి? తావ్. ఎలాగైతే పాత నిబంధనలో హెబ్రీ భాష చూసామో ఆ హెబ్రీ అక్షరాలు ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ కాలంలో అప్పటికి గ్రీకు భాషలో ఉన్నది కనుక వ్రాయబడినది, తర్జుమా చేయబడినది. ఒక మాట గ్రీకు భాషలో రాయబడిన ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథం 21. ఈరోజు వాక్యధ్యానంగా చదువుకున్నాగా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి. ఇదే కదా మనం వాక్యధ్యానంగా చూసినది. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓ మెగయు. అల్ఫాయు ఓ మెగయు అనగా అల్ఫా అంటే అర్థం ఏంటి చెప్తున్నాడు అక్కడే. చదవండి అందరు. సరే, ఈ వచనం మీరు చదవండి, రిపీట్ చేస్తాను నేను. వచనం మొత్తం చదవండి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓ మెగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను అనుంది అక్కడ. అనగా అని ఎందుకని ఉండొచ్చు చెప్పండి? అల్ఫా ఓమేగా అంటే అర్థం కాదేమో. మీకు అర్థమయ్యే భాషలో చెబుతానని ఆ అల్ఫా ఓమేగా అన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. అల్ఫా అంటే ఏంటి? ఆది. ఓమేగా అంటే అర్థం ఏంటి? ఓమేగా ట్యాబ్లెట్స్ తీసుకుంటారు కొందరు. ఓమేగా తక్కువైతే లేకపోతే అదైతే ఒమేగా క్యాప్సూల్స్ తీసుకుంటుంటారు, ఫిష్ ఒమేగా క్యాప్సూల్స్. ఆ ఒమేగా గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. హెబ్రీ భాషలో ఏమో ఆలెఫ్ మొదటి అక్షరం, చివరి అక్షరం ఏమో తావ్. అలానే గ్రీకు భాషకు వచ్చేసరికి గ్రీకు భాషలో అల్ఫా అనేది మొదటి అక్షరం, ఒమేగా అనేది చివరి అక్షరం. ఇప్పుడు చెప్పండి, నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, మీరు చెప్పాలి. ఇంగ్లీష్లో మొదటి అక్షరం ఏంటి? చివరి అక్షరం ఏంటి? వెరీ గుడ్. హెబ్రీలో మొదటి అక్షరం ఏంటి? చివరి అక్షరం ఏంటి? గ్రీకులో మొదటి అక్షరం ఏంటి? గ్రీకులో చివరి అక్షరం ఏంటి? ఒమేగా. వెరీ గుడ్. నౌ ఐ విల్ కమ్ బ్యాక్ టు వన్ మోర్ క్వశ్చన్. ఇంగ్లీష్ లెటర్స్ మనం రాసేటప్పుడు, ఏబిసిడీలు రాసేటప్పుడు ప్రధానంగా మనకు టీచర్లు నేర్పించింది ఎన్ని రకాల ఏబిసిడీలు నేర్పించిండొచ్చు చెప్పండి? గుర్తు తెచ్చుకోండి ఒకసారి పాత జ్ఞాపకాల్లోకి. ఒకటి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్లో అయితే ఏ ఇలా రాస్తాం, స్మాల్ లెటర్ అయితే ఇలా రాస్తాం. ఇక ఆర్ అనే లెటర్ ఉంది చూసారా? ఆర్ని అయితే మనుషులు తమకు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటా అంటారు. ఒకరు క్యాపిటల్ లెటర్ రాస్తారు, ఇంకొకరు ఇలా అని ఇలా రాస్తారు, ఇంకొకరు ఇలా రాస్తారు.
అలా ఎన్ని రకాలుగా రాస్తారో ఇప్పుడు స్క్రీన్ మీద మీకు హెబ్రీ భాషలో ఉన్న థౌ అనే పదాన్ని, లేదా థౌ అనే అక్షరాన్ని, పదం కాదు అక్షరం, ఇది ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. కనబడుతుందా? ఈరోజు ప్రొజెక్టర్ వేసి స్క్రీన్ వేసి చూపించడం గల కారణం, ఇది కీర్తనల గ్రంథంలో 119లో కనబడుతున్న చివరిది. టిఏవి ఇంగ్లీష్లో, కొన్ని చోట్ల TAW అని రాస్తారు. ప్రాచీన కాలము హెబ్రీలో థౌ అనే అక్షరాన్ని ఇలా రాసేవారు, సిలువ ఆకారంలో. చూస్తున్నారంతా? ఆ తర్వాతి కాలంలో యేసు ప్రభు కంటే ముందు ఒక 500 సంవత్సరాల పూర్వము అది కాస్త మార్పు చెందింది. ఎట్లెట్లా మారుతుందండి అక్షరం ఎలా మారుతుంది రాయడము అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీకు వేస్తాను, ఊరికే అడగలేదు. ఆర్ అనే అక్షరాన్ని ఎలా రాస్తామని. పిచ్చి పిచ్చికి రాస్తాం మనం. ఆర్ ఒకరు ఇలా రాస్తారు, ఒకరు ఇలా రాస్తారు, ఇంకొకరు ఇలా రాస్తారు. ఎలా రాసినా కూడా మనం గుర్తుపట్టాలి. నా దృష్టిలో ఆర్ అనేది నేను చూసిండేది 4 రకాలు చూసాను. ఒకటి క్యాపిటల్ రాస్తాం, స్మాల్ లెటర్ రాస్తాం, బుక్స్లో ప్రింట్ అయ్యేటప్పుడు ఇలా రాసి అలా అనేటాడు చిన్నగా. గమనించారు? మరి ఇంగ్లీష్లో అయితే ఒక ఆర్ అనే అక్షరాన్ని అన్ని మార్పులు చేసేటప్పుడు అన్ని భాషలకి ఇది వర్తిస్తుంది కదా. ఆల్ రైట్, ఇది మనకు అర్థమైతే 119 కీర్తనల్లో మనకు కనబడుతున్న 22 అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఆ 22లో చివరి అక్షరం ఏదైతే ఉందో థౌ, ఇన్ని మార్పులు జరిగింది ప్రాచీన కాలం నుండి. హెబ్రీలో ప్రాచీన కాలంలో అలా రాసేవారు. కొంచెం కాలం మారిన తర్వాత అది కాస్త ఇలా బెండ్ అయి క్రాస్ మార్క్గా మారింది. తర్వాత కాలంలో ఇలా మారి ఇప్పుడు ప్రస్తుతానికి మోడర్న్ డేస్లో, ఇప్పుడున్న మన కాలంలో ఇది ఈ విధమైన గుర్తులోకి వచ్చింది. ఎందుకు ఇది చూపిస్తున్నానో చివరి వరకు వింటే జాగ్రత్తగా అర్థమవుతుంది. భస్మ బుధవారం రోజు ఏ గుర్తేస్తున్నారు? సిలువ గుర్తేస్తున్నారు. మరి ఈ అక్షరానికి సిలువకి ఏమైనా సంబంధం ఉందా అంటే వాళ్ళు అంటారు, ఇదిగో ఇలాంటివి ఉన్నాయి గుర్తులు, మేము అలా వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా పంపించానమ్మా దీని తర్వాత. ఇది కాదు, దిస్ వన్. ఎస్, ఇది చూస్తున్నారా? మోడర్న్ హీబ్రూ లెటర్ అంటే ప్రస్తుతం లేటెస్ట్ డేస్లో హెబ్రీ భాషలో ఉన్న 22వ అక్షరం లాస్ట్ లెటర్ ఇలా రాస్తున్నారు. కొంచెం చిన్నగా చేయమా. అయితే యెహెజ్కేలు గారు బ్రతికున్న, మనకు పాత నిబంధనలలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు ఈ ప్రవక్తలు కనపడతారుగా. యెహెజ్కేలు గారి కాలానికి వచ్చేసరికి ఈ థౌ అనే అక్షరం ఈ గుర్తులా ఉపయోగించబడింది, ఇలా గుర్తుగా ఉపయోగించబడింది. ఇది చూస్తుంటే ఏదో వంగి ఉన్న సిలువ ఆకారం ఉన్నట్లు కనపడట్లేదా? చెప్పండి. అలా కనపడుతుంది. ఇప్పుడు 119 కీర్తన దగ్గరకు వద్దాం. చూసారకైతే 119 కీర్తనల్లో నేను చదివే విషయాలను మీరు గమనిస్తూ, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, ఆ వ్యక్తిని మీ మనసులో నింపుకొని ఆ మాటలు చదవండి. 119 కీర్తన. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆదికాండంలో కనపడే మొదటి మనిషి ఆదాము. ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ కూర్చున్న మనమంతా నేనే ఆదాము అనుకుని ఫీల్ అవ్వండి కొద్దిసేపు. మనమంతా ఎవరం ఇప్పుడు? ఎస్, మీరు వేసుకున్నారు కదా ఆ క్యాప్ వేసుకొని, ఒక మాస్క్ వేసుకుంటాం చూసారా అప్పుడప్పుడు ముఖానికి. పిల్లలు టైగర్ మాస్క్ పెట్టుకుంటారు, సింహం మాస్క్ వేసుకొని మమ్మీ డాడీ దగ్గరకు వచ్చి బెదిరిస్తుంటారు, నేనే సింహం నేనే టైగర్ అని. అప్పుడు తల్లిదండ్రులు అమ్మమ్మమ్మమ్మో అని వాడి తృప్తి కొరకు భయపడాలి, తప్పదు. ఎలాగైతే మాస్క్ వేసుకుంటామో కొద్దిసేపు మీరు ఎవరి మాస్క్ వేసుకోమని చెప్తున్నాను నేను? ఆదాము క్యారెక్టర్లోకి మీరు దిగిపోయి 119వ కీర్తనలోని మొదటి వచనాలు చదువుకుంటూ వెళ్దాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఇది ఆదాము కీర్తన ఎవరు రాశారనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, కానీ ఈ సందర్భంలో ఆదాము గారే రాస్తున్నట్లుగా ఊహించుకోండి కొద్దిసేపు. అలా ఊహించుకొని చదువుకుందాం కొద్దిసేపు. ఎలా ఉంటుందో, ఆ అర్థం ఎలా ఉంటుందో విందాం.
యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆయన మార్గములలో నడుచుకుంటే ఏమి చేయరు? ఆయన మార్గములలో నడుచుకోకపోతే పాపం చేస్తారు, త్రోవ తప్పిపోతారు. ఆదాము గారి జీవితంలో ఈ విషయాలు అనుభవపూర్వకంగా జరిగిండవా చెప్పండి? ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గాయకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. పండు తినవద్దని నువ్వు చెప్పావు. 5వ వచనంలో, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి నన్ను ఎంత మేలు. నా ప్రవర్తన నువ్వు చెప్పినట్లు వినింటే నేను ఎంతో బాగుపడేవాడిని. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలుగనేరదు. నీ ఆజ్ఞలు గైకుంటే నాకు అవమానం కలగదు. ప్రారంభంలో ఆలెఫ్ అన్న దాని గురించి మాట్లాడుతూ ఆ అక్షరం కింద రాసిన మాటలు ఇవన్నీ. ఏ వ్యక్తి అయినా కూడా తన జీవిత ప్రారంభం నుండి దేవుని మాటలు వింటూ గైకొంటూ ఆయనకు విధేయత చూపిస్తే ఇంకా అవమానం ఎందుకు ఉంటుంది? ఆలోచించండి ఒకసారి. బాల్యము నుండే దేవుని మాటలు వింటూ వస్తే ఇంకా మనిషికి ఎందుకు అవమానం? దేవుడు పాపి అనే అవకాశం ఉంటుందా చెప్పండి? ఉండదు. అంటే దేవుడు ఆది నుండి మనిషి నుండి కోరుకుంటున్నది ఏంటి? నువ్వు పాపం చేయకూడదు, నా ఆజ్ఞలను గైకొనాలి అనేది. ఇది మనకు అర్థమైతే దీన్ని మనసులో ఇలానే పట్టుకొని చివరి అక్షరమైన తౌ దగ్గరికి రండి. 119 తౌలోకి, 119వ కీర్తన తౌలో 175, 174, 174, 175, 176 3 చదువుదాం. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. అంటే మిగుల ఆశపడుచున్నానంటే ఈ వ్యక్తి ఏమైపోయాడు? ఇప్పుడు రక్షణలో నుండి దూరం అయ్యాడు. నేను రక్షణలో నుండి దూరం అయ్యాను, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ దగ్గరికి చేరుకుంటాను. తర్వాత 175 వచనం, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను అని చెప్పి 176 వచనంలో ఇప్పుడు మనకు ఒక మంచి మాట దొరుకుతుంది ఇక్కడ. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదకి పట్టుకొనుము అనుంది చూసారా? ఇప్పుడు మొదటి అక్షరమైన ఆలెఫ్, చివరి అక్షరమైన తౌ దగ్గరికి రెండింటిని మనం కంపేర్ చేసుకుంటే మొదటి అక్షరంలో ఏం చెబుతున్నాడు? నీ కట్టడలను నేను గైకొంటే నా ప్రవర్తన స్థిరపడి ఉండేది. అది మొదటిది. తౌ దగ్గరకు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు ఎన్నో చెప్పావు ప్రభువా, కానీ నేను మాత్రము ఎలా తప్పిపోయాను? గొర్రెవలే త్రోవ తప్పి తిరిగాను. నీ సేవకుని ఈరోజు నువ్వు వెదకి పట్టుకోవా ప్లీజ్ అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఇది కేవలం ఒక్క మనిషి చేయాల్సిన పనే, అందరూ చేయాల్సిన పనా? మీ ఫోకస్ ఇక్కడ లేదు అని నాకు అర్థమవుతుంది. మీరు వినండి. ప్రారంభంలో చెప్పాడు మీరు నా ఆజ్ఞలు గైకొండనండి అని. ఏదైనా మనం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, పండు తినకండి బాగుంటుంది జీవితం అని. కానీ మనిషి విన్నాడా? వినలేదు. వినకపోయేసరికి దారి తొలగాడు. గొర్రె వలె త్రోవ తప్పిపోయాడు. గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మళ్ళీ ఎవరి పాదాల చెంతకు చేరాలి? యేసయ్య పాదాల చెంతకు చేరి, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, దయచేసి మళ్ళీ నన్ను క్షమించి నీ హక్కును చేర్చుకో అని అడుగుతామా అడగమా చెప్పండి? అలా మొదటి మనిషి అయిన ఆదాము మాత్రమే ఇలా పాప క్షమాపణ యొక్క భిక్ష అడగాల, లేదా ప్రతి మనిషి అడగాల్సిన అవసరం ఉందా? ప్రతి మనిషి అడగాల్సిందే. ఎక్కడికి వచ్చి అడగాలి? యేసు ప్రభు పాదాల వద్దకు రావాలి. ఆయన ఎక్కడున్నాడు మనం క్షమించాలి అని అంటే? ప్రస్తుతానికి పరలోకమందున్న మన కళ్ళకు ఆయన ఎక్కడున్నట్లు కనబడుతుంటుంది ఎక్కువగా. మన కళ్ళకు ఆయన ఎక్కడుండి మనల్ని పాపాలు క్షమిస్తున్నాడని అర్థమవుతూ ఉంటుంది. సిలువ మీద వ్రేలాడుచున్నది నా పాపాలను ఆయన మోసిండేదే,
కాబట్టి ఆయన పాదాల చెంత చేరితే ఆయన రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరుస్తాడు అని మనము అంతిమ లక్ష్యం, అంతిమ యాత్ర మనకు ఎక్కడికి, ఆత్మీయ యాత్ర ఎక్కడికి చేరుకుంటుంది? సిలువ వద్దకే చేరుకుంటుంది. ఎందుకు సిలువ వద్దకు చేరుకుంటాం? సిలువ వద్ద మనకు పాపక్షమాపణ కలిగింది కాబట్టి. ఇప్పుడు చూడండి 119, 176 వచనంలో, తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము అని ఉంది అక్కడ. నీ సేవకుని వెదకి పట్టుకొనుము అనేసరికి నీ సేవకుని వెదకి పట్టుకొనుము అన్న మాటను, ఈ ప్రార్థన ఆలకించి యేసు ప్రభు ఈ భూమి మీదికి ఎలా వచ్చాడు, ఎందుకొరకు వచ్చాడు అని మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19:10, త్రోవ తప్పి తిరిగిన వారిని యేసు ప్రభు ఏం చేస్తున్నాడో చూడండి అక్కడ. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. వెదకి రక్షించమని ఎవరు ప్రార్థించారు? 119 కీర్తనలో, అంటే నేను కొద్దిసేపు ఆదాము అని అనుకోండి అని అన్నాను అంతే. ఎందుకు? ఆదాములో నుండి వచ్చిన మనము అదే పాపాలే చేశాం. అదే పాపాలు చేసి మనము ఏమైపోయాము? మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. త్రోవ తప్పిన తర్వాత మన జీవితం మరి దేవునికి దూరం అయిపోయి పాడైపోతుంటే చివరికి ఎవరి చెంతకు చేరి పాప క్షమాపణ పెట్టమని అడుగుతున్నాం? మనం యేసు ప్రభు పాదాల చెంతకు చేరి అడుగుతున్నాం, గొర్రెల వల్లే నేను త్రోవ తప్పిపోయాను, దయచేసి నన్ను వెదకి రక్షించవా అని అడిగేసరికి ఆ ప్రభు భూమి మీదకి దిగి మనల్ని ఏం చేశాడు? నశించిపోతున్న మనలను వెదకి రక్షించాడు. వెదకి రక్షించి మీరంతా నా వారు అని అంటున్నాడు. ఇప్పుడు దీనికి చివరి యాత్ర మనిషికి పాపక్షమాపణ కొరకు ఎవరి వద్దకు చేరుకుంటున్నామంటే ప్రభు వద్దకే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఆల్ఫా ఓమేగా అన్నాడు. అది ఏ భాష అని చెప్పాను? గ్రీకు భాష. ఇంగ్లీష్లో ఏ నుంచి జీ వరకు అక్షరాలు ఉంటాయని చెప్పా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, చేతినైతే సమాధానం చెప్పండి. జెడ్ తర్వాత వచ్చే అక్షరం ఏంటో చెప్పండి. హలో, ఎవరో ఏ అంటున్నారు? జెడ్ తర్వాత వచ్చే అక్షరం ఏంటో చెప్పండి. ఉందా ఏమన్నా? లేదు. హెబ్రీలో 22 అక్షరాలు చూసాం ఇందాక, ఆలెఫ్ నుండి తౌ వరకు. మొదటి అక్షరం తర్వాత ఏమొస్తుందో చెప్పండి అంటే చెప్పగలరు మీరు. 1 2 3 4. ఏ తర్వాత ఏమొస్తుంది అంటే బి చెప్తారు, బి తర్వాత ఏమొస్తుంది అంటే సి చెప్తారు, అన్నీ చెప్పుకుంటారు వస్తే. అందుకే ప్రశ్న వేశాను, జెడ్ తర్వాత ఏమొస్తుందో చెప్పండి అని. జవాబు ఉందా మన దగ్గర? లేదు. ఇంగ్లీష్లో అయితే ఏ టు జీ, హెబ్రీలో అయితే ఆలెఫ్ నుండి తౌ. తౌ తర్వాత ఏమైనా వస్తుందా? లేదు. గ్రీకు భాషలో మొదటి అక్షరం ఏంటి? ఆల్ఫా. గ్రీకు భాషలో చివరి అక్షరం ఏంటి? ఒమేగా. అంటే దాని భావం ఏంటి? ఆది అంతం నేనే అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నాయన ఈ అక్షరాలలో ఎండుకెళ్ళిన తర్వాత ఇంకేది ఉండదో, నువ్వు నన్ను దాటి ఎక్కడికి పోలేవని చెప్తున్నాడు. అది సందేశం. అది నీ జీవితకాలం అంతా నా మధ్యలోనే తిరుగుతూ ఉండాలి. నేనే నీకు ప్రారంభం, నేనే నీకు ముగింపు. నన్ను దాటి మరొక దగ్గరికి వెళ్తున్నావు అని అన్నావనుకో, నీకేమీ దొరకదు, ఏమీ ఉండదు. అది దాని భావం. ఏం చేస్తున్నారు మనుషులు? మాకు యేసు ప్రభు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళేది. నాకు యేసు ప్రభు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు నన్ను పరలోకానికి నడిపించేవారు అని మనుషులు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువును పక్కన పెట్టి వేరే మార్గాలను ఎంచుకున్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నాయన ఆల్ఫా ఓమేగా నేనే. నువ్వేం చేసావు? ఓమేగానైనా నన్ను నువ్వు మర్చిపోయి మిగిలిన వాటి వెంట పడుతున్నావు. ఏవి లేవు. ప్రారంభం ఏ నుంచి జీ వరకు నువ్వు అనుకుంటే నేనే, ఆలెఫ్ నుండి తౌ వరకు నేనే, ఆల్ఫా ఓమేగా గ్రీకు భాషలో నేనే. ఇప్పుడు మనం ఎలాగైతే మౌనమైపోయామో, మౌనంగా ఉండిపోయామో, జెడ్ తర్వాత ఏమొస్తుంది చెప్పండి అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. నా దగ్గర ఏమైనా ఉందా అంటే మళ్ళీ బయటికి పంపిస్తాడు, ఏదో పిచ్చెక్కిందని.
ఎందుకంటే జెడ్ తర్వాత వేరే అక్షరం లేదు కాబట్టి. ఎలాగైతే జెడ్ తర్వాత ఇంకొకటి లేదో యేసు ప్రభు చెబుతున్నది, సర్వ మానవాళి, సర్వ జాతి నన్ను దాటి ఎక్కడికి పోలేరు. అందుకే నేను అన్నాను, నేనే మార్గం అన్నాను, వేరే మార్గం లేదు. నా దగ్గరే మీరు జీవ జలపు ఊట కొనుక్కొని తిరాల్సిందే. కొనుక్కోవడం అంటే డబ్బులు ఇచ్చి కాదు, వాడుకలు అలా వచ్చేసింది ఆ పదం. కానీ నా దగ్గరే జీవజలపు ఊట. మీరు వేరే వాటిని ఆశ్రయించారనుకోండి, బ్రతుకులు ఏమవుతాయో కూడా చెప్తున్నాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఆల్ఫా ఒమేగా అను ఆయనకు యేసు ప్రభు కాకుండా వేరే దగ్గరికి వెళ్ళి వేరే దానిని నేను ఆశ్రయించి వేరే దానిని దేవుడు అనుకుని నేను వెంబడిస్తే ఏమవుతుందో, ఎలా ఉంటాయో మన బ్రతుకుల గురించి చెబుతూ 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలపించుకొని ఉన్నారు. కొందరు తొట్లను ఏర్పరచుకున్నారట, జీవజలము ఊటనైనా నన్ను విడిచిపెట్టారు. ఊటలో నీళ్ళు ఎక్కువగా వస్తాయా, తొట్టిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయా? తొట్టిలో నీళ్ళు ఎంతవరకు ఉంటాయి? వాడుకున్నంతసేపు ఉంటాయి, తర్వాత తొట్టి ఎండిపోతుంది. ఒకవేళ దాన్ని ఎత్తి ఒకవేళ జరపాలన్నా అది సిమెంట్దో రాయిదో అలాంటి తొట్టి అయితే పొరపాటున చేయజారింది అనుకోండి, కింద పడి ఏమైపోతుంది, అది పగిలిపోతుంది. అందులో నీళ్ళు ఉండవు. దాహం 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 అని నువ్వు దాని దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వమన్నా ఆ తొట్టి నీకు ఇవ్వలేదు. అయితే నేనెవరు అని చెప్తున్నాడు దేవుడు, నేను జీవజలపు ఊట, నేను జీవజలపు ఊట. చూద్దాం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనాలు నేను చదువుకుంటూ వస్తాను, దయచేసి గమనించండి. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఏమొస్తున్నది? జీవజలముల నది. ఈ భూమి మీదనే మనం పిలుచుకునే వాటిలో జీవనదులు కొన్ని చెప్పండి అని చెప్తాం మనం. జీవనదులు అంటే అర్థం ఏంటి? అవి ఎప్పటికీ ఆరిపోవు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. దాన్ని జీవనది అని పిలుస్తాం. జీవనదిగా పిలిచే నదులు కూడా డ్యాములు కట్టామనుకోండి, దాని తర్వాత భాగం ఎండిపోతుంటుంది. కానీ దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది పేరేంటట? జీవజలముల నది. జీవజలముల నదిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయా, తొట్టిలో నీళ్ళు ఎక్కువ ఉంటాయా? మనుషులు ఒమేగా అనే ఆయనను విడిచిపెడుతున్నారు. ఆయనే అంతం. దేనికి అంతం? మనల్ని బ్రతికించడానికి నీళ్ళు ఇవ్వగలిగేది ఆయనే ఆశ్రయం. ఎవరు లేరిక. వేరే వాటిని ఆశ్రయిస్తే బ్రతుకులు ఎండిపోతాయని చెప్తున్నాడు ఆయన. అలా ఎండిపోయిన బ్రతుకుల్లోనే ధనవంతుడు పాతాళలోకానికి వెళ్ళి వేదనతో దాహం దాహం అని ఏడుస్తున్నాడు. చివరికి ఒక నీటి చుక్క దొరకట్లేదు, ఇన్ని వేల సంవత్సరాలు అయింది. ఇది మనకు అర్థమైతే, ఇప్పుడు తన వారి గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. సమరయ స్త్రీ, ఇదిగో అమ్మ నేనిచ్చు నీళ్లు, 14వ వచనం, 4:14, నేనిచ్చు, యోహాను సువార్త 4:14, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడను దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇప్పుడు చాలా దాహం దాహం అంటున్నాడు, నోరు ఆరిపోతుంది. ఒకరెవరో నీళ్ళు తీసుకొని ఇచ్చారు, నువ్వు ఇచ్చే నీళ్ళు నేను తాగను అన్నాడు అనుకోండి, తప్పు ఇచ్చినోడిదా తీసుకోనోడిదా? ఎక్కడో నడుచుకుంటూ పోతున్నాం, సమ్మర్ వచ్చేస్తుంది, సమ్మర్లోకి ఎంటర్ అవుతున్నాం మనం, నీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళు దొరకట్లేదు, వచ్చి ఒక గ్లాస్ నీళ్ళు అందించారు, నీ చేత్తో నువ్వు నీళ్ళు ఇస్తే నేను ఎందుకు తీసుకుంటాను, నేను తీసుకోను అన్నాడు. సరే బాబు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఆపదలో ఉన్నావు, దాహం అంటున్నావు, నేను వచ్చి నీళ్ళు ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలంటున్నావు, నేనేం చేయలేను దానికి. ఇప్పుడు తప్పు చేస్తున్నది ఎవరు? ఇచ్చినోడా తీసుకోనోడా? తీసుకోనోడు.
ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు జీవజలపు ఊట అని ప్రతి మనిషి వద్దకు వచ్చి చెబుతుంటే నాకు ఈ ప్రభు వద్దు, నాకు ఈ ప్రభు వద్దు, నాకు ఈ ప్రభు వద్దు, లోకమే నాకు కావాలి, విగ్రహాలే నాకు కావాలి, యేసు ప్రభు తప్ప మరొక దేవుడిని నేను పూజించుకుంటూ పోతాను అని అనుకుంటే తప్పెవరిది? దేవునిదా? తప్పును వెంబడిస్తున్న తప్పిపోతున్న గొర్రెలదా? తప్పిపోతున్న వారిదే. ఈరోజు లోకం అలా అయిపోయింది. మనం కూడా ఒకనాడు గొర్రెల వలె ద్రోవ తప్పిపోయిన వారమే మళ్ళీ వచ్చాం. మనము ఎప్పుడైతే ప్రభు వద్దకు వచ్చామో వారికి ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో వీరు నావారు అని అంటున్నాడు. నావారు అనడానికి గుర్తేంటి? ఒక గుర్తేయండి వెళ్ళి అని యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో 4వ వచనం. ముగించుకుందాంలేండి, టైం అయిపోయింది. యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చెను, మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమునైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. ఈ ఒక్క వచనం జాగ్రత్తగా వినాలి. ఎవరెవరిని చంపాలట? ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను, కానీ ఎందుకనంటే వారు అందరూ హేయకృత్యములు చేస్తున్నారట. ఇలాంటి పాపాత్ములకు ఈ భూమినిచ్చి నేను వేస్ట్ చేశాను, ఇలాంటి వారిని భూమి మీద బ్రతికించడం కూడా వ్యర్థమే. అయితే ఎవరైతే ఆ గుర్తుంటుందో ఆ గుర్తున్న వారిని మాత్రము నువ్వేం చేయకూడదు, ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇక్కడ. ఆల్ రైట్. ఇప్పుడు తెలుగులో చదువుకున్న దాన్ని కొంచెం ఇంగ్లీష్లో, ఆ తర్వాత అది ఏ పదంతో ఉపయోగించబడిందో మనం స్క్రీన్ మీద చూద్దాం ఒకసారి. అందరి దగ్గరికి వెళ్ళి ఈ గుర్తు ఏమంటున్నాడు ఇక్కడ 9వ అధ్యాయం యెహెజ్కేల్లో. నా బ్లూ దిస్ వన్ మరి కనబడుతుందా? ఈ 2-3 లైట్స్ ఏమైనా ఆఫ్ చేస్తే కనపడచ్చు. స్క్రీన్ చిన్నగా చేయమా, ఎలా ఉన్న సైజ్ అలానే పెట్టు, డోంట్ జూమ్ ఇన్. ఇదంతా ఎందుకు చేస్తున్నాం మనం? భస్మ బుధవారం రోజు ఆ గుర్తు ఎందుకు వేస్తున్నారు? సిలువ ఆకారం. మనం చూస్తున్నది ఇంగ్లీష్, గ్రీక్ అండ్ హీబ్రూ. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం చూస్తున్నాం. ఆ స్క్రీన్ కొంచెం చిన్నగా చేయమా, దాని ఎగ్జాక్ట్ సైజ్ చూస్తున్నారు కదా. మీరు గమనిస్తే పైన ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం, ఎజెకియెల్ చాప్టర్ 9 వర్స్ నెంబర్ 4. ఇది కూడా ఈ ట్యూబ్ లైట్స్ కొంచెం ఆఫ్ చేయండి. లాస్ట్లో ఉన్న వాళ్ళకి కనబడుతుందా? వెంటనే ఆన్ చేద్దాంలేండి. మనం చీకటిలో ఉండవలసిన కారం, మనం వెలుగులో ఉండవలసిన వారమే. ప్రొజెక్టర్ క్లారిటీ లేనట్లుంది ఇక్కడ. యెహెజ్కేలు గ్రంథము 9:4లో మనం ఇందాక చూసిన 119వ కీర్తనలోని చివరి అక్షరం తవ్ అన్నది చూసారా? ఆ తవ్ అనేది ఇక్కడ TAW అని రాస్తుంది. కనబడుతుందో లేదో జాగ్రత్తగా, కనబడట్లేదు కదా? వెరీ గుడ్, కనబడుతుంది ఇక్కడ. 119 కీర్తన చివరి అక్షరము తవ్ చూసారుగా? ఆ తవ్ అనే దాన్ని హెబ్రీలో ఇలా రాస్తున్నారు మోడర్న్ లాంగ్వేజ్లో. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి తవ్ అనే అక్షరానికి ఒక అర్థం కూడా ఉంది. అది అక్షరం మాత్రమే కాదు, అర్థం ఇచ్చేది కూడా అని ఏ మార్క్ అని చూసారా? మార్క్ అంటే అర్థం ఏంటి? మార్కు సువార్త అనకండి. మార్క్ అంటే ఏంటి? ఓటేయడానికి వెళ్తే మనకు ఒక మార్క్ వేస్తారు గోరు మీద, అదేంటి? ఒక గుర్తు, ఓటేసాడని. ఓకేనా? మార్క్ అంటేనే ఎగ్జామ్స్ టైం కాబట్టి నాకు మార్కులు ఎన్ని వచ్చాయని దాని గురించి ఆలోచిస్తారు. ఎవరి గోల వారిది. స్టూడెంట్స్ అయితే నాకు మార్కుల గురించి ఆలోచిస్తారు, స్త్రీలు అయితే నా గోర్ల మీద ఏ గుర్తు వేసుకుందామని. అది నేను దాని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ.
TAW థవ్ అనేది హెబ్రీలో ఇలా రాస్తున్నారు, మార్క్ అని ఇంగ్లీష్లో పదం. దానికి మీనింగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనకు కూడా అందరు చూశారు కదా, ఇంకా అవసరం లేదు, లైట్స్ ఆన్ చేయొచ్చు. ఆల్ రైట్. ఇప్పుడు నా జోబులో ఉన్న పెన్ తీసి మీకు ఇది చూపిస్తున్నాను. ఇదేంటి అని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ అన్నాను అనుకోండి, కొంచెం ఇంగ్లీష్లో జవాబు చెప్పండి చదువుకున్న పిల్లలు. దట్ ఈస్ పెన్ అంటారా, దట్ ఈజ్ అ పెన్, ఏ పెన్ అంటారా? మనం చదువుకున్న బేసిక్ సెంటెన్స్లో నేర్పించింది ఇది, దట్ ఈజ్ ఏ పెన్ అంటారు. ఏ యాడ్ చేస్తారా, చేయరా? ఏ అంటే అర్థం ఏంటి? లేదండి, ఏ అంటే అక్షరం అంటే ఒప్పుకుంటారా చెప్పండి? ఏ అనే ఇంగ్లీష్ పదం అక్షరానికి అది అక్షరం మాత్రమే కాదు, ఒక అనే మీనింగ్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఎ పెన్ అంటే ఏంటి? ఇది ఒక పెన్ను అని అర్థం. దిస్ ఈజ్ ఎ పెన్ అంటే ఇది ఒక పెన్ను, ఒకటి. ఏ అనే అక్షరంలో ఒకటి అనే అర్థం ఎలాగైతే దాగుందో, థవ్ అనే హెబ్రీ అక్షరంలో అది అక్షరం మాత్రమే కాదు, దానికి ఒక అర్థం కూడా ఉంది. థవ్ అనే ఆ అక్షరానికి గుర్తు, మార్క్ అనే ఒక అర్థం ఉంది. అది నేను చెప్పేది ఇక్కడ. ఆల్ రైట్. ఎందుకు చెప్పాను? ఈ థవ్ అనే హెబ్రీ అక్షరాన్ని యెహెజ్కేలు గారి కాలంలో ఏ విధంగా రాసేవారని ఇందాక చూసాం. ప్రీవియస్ పక్కది నాన్న, ఈ గుర్తు చూస్తున్నారా? యెహెజ్కేలు గారి కాలంలో క్రింద ఉన్నది ఆ అక్షరాన్ని శిలువాకారం వంగినట్లుగా రాసేవారు. ప్రాచీన హెబ్రీలో థవ్ అనే అక్షరం అలా రాసేవారు. దీనినే మనసులో పెట్టుకొని క్యాథలిక్ చర్చెస్లో నొసటి మీద ఒకనాడు యెహెజ్కేలు గారి గ్రంథంలో కూడా ఇలా గుర్తు అనే మీనింగ్ ఇచ్చే థవ్ అనే అక్షరాన్ని అలా వేసేవారు. అర్థమైందా ఈరోజు? అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, భస్మ బుధవార సందేశం పార్ట్ 2 అని, అది వినండి. ఏమేమి విన్నాం? ఈ ముద్ర పడితే వారిని చంపకూడదు, కానీ ఇదంతా పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ ముద్రలు కాదు నాయన మనకు ఉండాల్సింది, నీకు ఒక మంచి ముద్ర ఉండాలని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇది ముద్ర మారింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అన్నది చూడండి. మనం దేని చేత ముద్రింపబడ్డాం? ఆత్మ చేత ముద్రింపబడ్డాం. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న, మీకు నాకు అందరికీ ఏంటంటే, నొసటి మీద బూడిదతో సిలువ గుర్తేసుకొని లోపల మనం బాప్తిజం తీసుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించక, యేసు ప్రభువుని అంగీకరించక, పాపక్షమాపణ పొందుకోకుంటే మన లోపల ఎవరున్నట్లు? దేవుడు లేడు, దురాత్మ మనలో ఉందని అర్థం. దేవుడు లేడు, మనలో దురాత్మ ఉంది. ఈ దురాత్మను బయటికి పంపించి మనం ఏ ఆత్మకు ద్వారం తెరవాలి? పరిశుద్ధాత్మకి ద్వారం తెరవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత మనము ముద్రింపబడి రక్షణలోనికి రావాలి. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఏమయ్యారు? ముద్రింపబడ్డారు. అలానే ఇదే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలను. బయటికి నొసటి మీదేమో ముద్రలు వేసుకొని లోపల మాత్రం పాత స్వభావం ఉందనుకోండి, ఇంకా చనిపోయిన తర్వాత మన గతేంటి? కాబట్టి మనకు చెబుతున్నాడు,
నువ్వు ఇప్పుడు ముద్రింపబడాల్సింది ఎవరి చేత? దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది? సువార్త నీకు అందాలి. ఏమని సువార్త అందాలి? నీ కొరకు నా కొరకు సిలువ మీద ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆ సిలువ మీద బలైన ప్రభువును నువ్వు అంగీకరించు అని హృదయము మీద మనకు ముద్ర పడాలే కానీ నొసటి మీద ముద్ర కాదు. అది చెప్తున్నాడు అక్కడ. ఎందుకు ఈ బూడిదతో నొసటి మీద వేసుకొనని వారు ఉన్నారు, ఆ పద్ధతులను అంగీకరించని వారు ఎందుకున్నారు అని అంటే, నాయన నొసటి మీద ముద్ర వేసుకున్నంత మాత్రాన నీకు రక్షణ రాదు. నువ్వు హృదయం మీద దేవుని యొక్క ముద్రను ధరించుకోవాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ముందు సువార్తను అంగీకరించు. యేసు ప్రభుని రక్షకుడని ఒప్పుకో. వెళ్ళి నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, పాతిపెట్టు. బ్యాప్టిజం అంటే ఏంటి? పార్టిసిపేటింగ్ ఇన్ డెత్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుతో సహా నేను మరణంలోనికి వెళ్తున్నాను అని అర్థం. పాతి పెట్టేస్తున్నాను నా ప్రాచీన స్వభావాన్ని. ఆ నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు నేను కొత్త స్వభావంతో వస్తున్నాను అని ఈ విధంగా ప్రభు యొక్క ఆత్మ చేత మనం ముద్రింపబడాలి. అసలు ఏమేమో విన్నాంగా, ఈ గ్రీకు పదం అన్నాం, అది విన్నాం, ఇది విన్నాం, ఏందో నెత్తికెక్కలేదు అని. కొన్నిసార్లు చిన్నప్పుడు మనం క్లాస్ రూముల్లో కూర్చొని చదువులు చదువుకున్న రోజుల్లో కూడా ఇలాంటిదే మన పరిస్థితి. కొన్నిసార్లు టీచర్ లోపలికి వెళ్ళి డెప్త్లోకి వెళ్ళి చెప్పినప్పుడు పరిస్థితి అలానే ఉంటుంది. ఏమీ లేదండి విన్నది. హెబ్రీ భాషలో తౌ అనే అక్షరాన్ని ఒక ప్రాచీన కాలంలో సిలువ ఆకారంలో వేసేవారు. తౌ అంటే ముగింపు. ముగింపు ఏం జరిగింది? సిలువ మీద వేలాడుచున్న ప్రభు సమాప్తమైంది అని పలికాడు. ఏంటి? పాప క్షమాపణ నా సిలువ ద్వారానే విరిగి జరిగింది. సమాప్తం, ముగింపు. ఏ నుంచి జీ వరకు నేనే. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత వీరిని ఏర్పరచుకున్నాను. ఆ ఏర్పరచుకున్న వారి కొరకు నేను దిగి వచ్చాను, ప్రాణం పెట్టాను, అయిపోయింది ఇంతటితో. ఇప్పుడు వీరందరూ నన్ను ఆశ్రయించాలి. అందుకే 176 కీర్తనలో చివరిలో రాస్తున్నాడు, తప్పిపోయిన గొర్రె వల్లే మేము తప్పిపోయాము, మమ్మల్ని వెతుకు రక్షించవా అని ప్రభువును వేడుకుంటున్నారు. అలా ప్రతి మనిషి ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు వద్దకు చేరుకొని నన్ను క్షమించు ప్రభు అని దీన మనస్కులమైన దగ్గరికి వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని దరికి చేర్చుకుంటాడు. అయితే క్యాథలిక్స్లో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, క్రిస్మస్కు కొత్త బట్టలు వేసుకోమని బైబిల్లో ఏమన్నా ఉందా? లేదుగా. మీరు చేస్తున్నారుగా. పోనీ డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ చేయమని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? చూపించండి. లేదుగా. మీరు చేస్తున్నారుగా. ఇలా అలవాట్లు మనం ఎలాగైతే చేస్తున్నామో, నొసటి మీద బూడిదతో సిలువ గుర్తేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు అనేది వారి వర్షన్. అర్థమవుతుందా? వారి వర్షనో మన వర్షనో ఏదైనప్పటికీ మనకు మాత్రం సువర్ణ అవకాశం. మామూలు రోజుల్లో మీరు ఇంతమంది దొరకరు. ఇదే 40 రోజులు అన్నామనుకోండి, అమ్మా మాకు పుణ్యం వస్తుంది 40 రోజులు మందిరానికి వస్తాయని జనాలు పుణ్యక్షేత్రానికి వెళ్ళి తల మీద నీళ్లు పోసుకుంటున్నట్లుగా, మునిగొచ్చినట్లుగా మనం కూడా పుణ్యక్షేత్రానికి వచ్చినట్లు వస్తుంటాం. అలాంటి పద్ధతుల్లో నుంచి బయటకు వచ్చి ప్రతిసారి దేవుని సన్నిధిలో కనపడడానికి ఆదివారము కనపడండి, బుధవారము కనపడండి. కానీ మనకు అలవాటు చిన్నప్పటి నుంచి చేసింది ఏంటంటే, సండే స్కూల్కి వెళ్ళండి అని చెప్తాం పిల్లలకి. మరి మండే స్కూల్ ఎక్కడికి వెళ్ళాలి? బయట స్కూల్లోకి వెళ్ళాలి. ట్యూస్డే స్కూల్కి ఎక్కడికి వెళ్ళాలి? బయట స్కూల్కి వెళ్ళాలి. వెన్స్డే స్కూల్ ఎక్కడికి వెళ్ళాలి? బయట స్కూల్కి వెళ్ళాలి. లోక చదువులు చదువుకోండి. 6 రోజులు ఆల్ డేస్ స్కూల్, అది ఒక్కరోజు సండే స్కూల్. అందుకే ఆ చదువును ఎత్తికెక్కింది. మనం బాగా ఇంజనీర్లము, డాక్టర్లము అన్నీ అయిపోయాము. కానిదంతా ఏంటంటే దేవునికి విధేయులు అవ్వలేదు, అవిధేయులమే. ప్రతిరోజు స్కూల్ గుర్తుండాలి. ఏ స్కూల్ అది? దేవుని స్కూల్. ఎక్కడుండాలి? ఎవరి రెస్పాన్సిబిలిటీ? తల్లిదండ్రుల బాధ్యత. అది కూర్చోబెట్టాలి, నేర్పించాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఇంతటితో సందేశం అయిపోయింది అన్నాను అనుకోండి, ఏం చెప్పారో నాకేం అర్థమైందండి ఈరోజు. అర్థమైన వాళ్ళు అదృష్టవంతులు, అర్థం కాని వారు ఆ అదృష్టవంతుల జాబితాలోకి రావడానికి ప్రయత్నించండి. ఆల్ రైట్. ఏం చెప్పుకున్నామో చాలా చెప్పుకున్నాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇందరితో ముగిస్తున్నాను. మిగిలిన విషయాలు రేపటి సందేశంలో విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు
మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను నా తండ్రి. దీన్ని అర్థం చేసుకోవడానికి గ్రహింపు శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.